ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో ఇలా ఉంది చూడండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకైన ప్రత్యుపకారము చేయను. చూడండి, మనము టైత్ అంటూ మనం ఏం చేస్తుంటామంటే చర్చిలో రెగ్యులర్గా టైత్ వేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటుంది. అయినా కూడా మనం ఏం చేస్తుంటామంటే కొంతమంది నాలాంటి టైత్ గివర్స్ ఇంకా లెక్క మీద ఇస్తూ ఉంటాం. కానీ మన పొరుగు వారిని, మన పక్కన ఉన్న వారిని, మన చర్చలో ఉన్న బీదలను ఎన్నడూ కూడా కనికరించం. టైత్ వేయడానికే మనం టైత్ ఎందుకు ఇస్తామంటే దేవుని దగ్గర మార్కులు పడాలి, అంతేగాని బీదలను కనికరించాలన్న కనికరమైన హృదయమే మనకు ఉండదు. సో దేవుడు బలిని కాదు కనికరాన్ని కోరుతున్నానని ప్రభు అన్నాడు. బలి అంటే టైత్ అనుకుందాం, బలి. సో కానీ బలిని కోరట్లేదంట. దేవుడు ఏం కోరుతున్నాడంట? కనికరాన్నే కోరుతున్నాడంట. కాబట్టి మన చర్చిలో కానీ, మన చుట్టుపక్కల కానీ, మనం పనిచేసే పరిస్థితుల్లో ఎక్కడున్నా దేవుడు ఎవరినైనా బీద వాళ్ళని చూపించి సహాయం చేయమని అడిగినప్పుడు నేను చేసేదాన్ని కాదు, నేను టైతే ఇచ్చేదాన్ని. టైత్ ఇస్తున్నా ఇంకా అంతే, నన్ను అడగొద్దు అనేదాన్ని దేవుణ్ణి. సో ఐ యూస్ టు హర్ట్ గాడ్. దేవుడు చాలా బాధపడ్డాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే బీదలను కనికరించాలంట. అయితే బీదలను కనికరిస్తే మనం ఏం చేస్తున్నామంట? దేవునికి అప్పిస్తున్నామంట. చూస్తురా, దేవుడు గొప్ప దేవుడు, ఆయన దగ్గర ధనం లేదా, కానీ మనం ఏం చేస్తున్నామంట? ఆయనకు అప్పిస్తున్నామంట. చూడండి, బ్యాంకులో లోను మన డబ్బులు దాచుకుంటే వాళ్ళు మనకు వడ్డీ ఇస్తారు. సో మనం అప్పిచ్చేవారు ఒకవేళ మనం ఎవరికైనా అప్పిస్తే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. సో దేవుడు కూడా మనకి ఏం చేస్తాడంట? ప్రత్యుపకారం, ఇంట్రెస్ట్ ఇస్తాడంట. బ్యాంకులో కానీ ఇంకెక్కడైనా కానీ మనకు 2-3% ఇస్తుండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. కానీ దేవుని దగ్గర మాత్రం కొలతలేనంతగా మన ప్రత్యుపకారం ఎలా ఉంటుందంట? చాలా గొప్పగా ఉంటుందంట. మనల్ని మరణ పడకలోంచి లేవనెత్తుతాడంట. మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు బాగు చేస్తాడంట. ఇవి ప్రత్యుపకారాలు అంటే. సో వెన్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ సిక్నెస్, గెట్ అవుట్ ఆఫ్ సమ్ ప్రాబ్లం, లెండ్ పూర్, బీదలను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఇచ్చే దీవెన, వారి హృదయపూర్వకంగా మనల్ని దీవిస్తుంటే అది పరలోకానికి చేరి అక్కడి నుంచి మనకు సహాయం అవుతుంది. దవా కామ్నే దేరాతో దువా కామ్ దేగా అని హిందీలో వర్డ్ ఉంది. అంటే ఏంటి? దవా, మందులు పనిచేయనప్పుడు ఏది పనిచేస్తుందంట? దువా అంటే ఒకరి ప్రార్థన. మన విషయంలో ఒకరి ప్రార్థన దేవుడు విని మనకు స్వస్థతనిస్తాడంట. కాబట్టి ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ ప్రియులారా.